అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని బైపాస్ రోడ్ల గల అపార్ట్మెంట్లో నివాసులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ రఫీ మాట్లాడుతూ ఇళ్లలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనో వాటిని నియంత్రించవచ్చునో ప్రయోగాలు చేసి చూపించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని వాటిని ఆర్పాలని, పెద్ద ప్రమాదాలకు ఫైర్ స్టేషన్కు సమాచారం అందజేయాలని పలు సూచనలు చేశారు. ఇలాంటి మంట ఏమైతుంది, మనం వాటర్ పట్టు తెలాకూడదు. వాటర్ కొట్టే ఆడుకోండి. అట్లా కాకుండా పెట్రోల్ మంటున్నాము, లేకపోతే కడాయి ఆయిల్ మంటున్నప్పుడు, గ్యాస్ మంటున్నప్పుడు వాటర్ కాకుండా ఆడుకోండి. అంటే ప్రతి మంటను మనం వాటర్ కొట్టి ఆడుకోవాలి. మరి ఎట్లా ఆడుకోవాలి? ఈ ఇంట్లోనే గ్యాస్ మంటున్నాం, ఎట్లా ఆడుకోవాలి? మీరు అంటున్నట్టు ఈ మధ్యకాలంలో యూట్యూబ్, ఫేస్బుక్లో, వాట్సాప్లో వీడియోస్ వస్తున్నాయి, చూస్తున్నారు. బట్ట తడి బట్ట ఆర్పాలి అంటున్నారు. తడి బట్ట వేసి ఆర్పాలి అంటున్నారు. ఓకే, మరి అంత దగ్గర దాకా పోయే పరిస్థితి లేకుండా ఎక్కువ మంటుంది అనుకోండి, మరి ఏం చేస్తారు? ఇది ఎట్లా ఆపుతారు? మీ ఎప్పుడైనా చూసారా మీరు ఎల్పిజి ఎప్పుడైనా మండి సిలిండర్ గ్యాస్ గురించి అనిపోయింది, గ్యాస్ గురించి మీరు ఎప్పుడైనా చూసారా? ఎవరైనా చూసారా? విన్నర్గా చూడలేదు. గ్యాస్ సిలిండర్ మీద చూసారా? 99% గ్యాస్ సిలిండర్ పేరుతుంది. ఏం పేరుతుంది? అందులో ఉన్న గ్యాస్ పేరుతుంది. గ్యాస్ ఏంటంటే హైలీ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్, అంటే బాగా సినిమాలో చూపిస్తారు కదా, బాంబు పేరుతుంది కదా, అంతకంటే శక్తి ఉంటుంది ఎల్పిజి గ్యాస్. అంత ఎక్స్ప్లోడ్ అవుతుంది, విస్ఫోటం బాగా పేలిపోతుంది. కాబట్టి గ్యాసే పేరుతుంది 99%, తప్పించి గ్యాస్ సిలిండర్ లేదు. గ్యాస్ సిలిండర్ కూడా అప్పుడప్పుడు వెళ్తుంది. ఎప్పుడు వెళ్తుంది అంటే సింటమ్స్ ఏంటంటే గ్యాస్ లీక్ అయిపోయి మంట అంటుకొని దాని చుట్టుపక్కల ఇంకేమైనా మండే, అంటే సిలిండర్ చుట్టుపక్కల ఇంకేమైనా మండే వస్తువులు కనుక ఉన్నట్లయితే అది బాగా మండిపోయి ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది. ఎక్కువ మంట ఎక్కువ హీట్ వస్తుంది. ఆ హీట్ అంతా ఈ గ్యాస్ సిలిండర్ దగ్గర ఉండి అది గ్యాస్ సిలిండర్ అంటే హీట్ ఎక్కువ దాకి ఇనుము బాగా వేడి చేస్తే ఏమవుతుంది? వంగిపోతుంది కదా, నష్టంతో కోల్పోతుంది, బలం కోల్పోతుంది, లీక్ అయిపోతుంది. ఆ సిలిండర్ వీక్ అయిపోయి అప్పుడు వేరడానికి అవకాశం ఉంది. అంతే తప్పించి 99% సిలిండర్ ఏం పెడుతుంది? సిలిండర్ అంటే ఆ సిలిండర్లో గ్యాస్ను లిక్విఫై చేస్తారు, అంటే దాన్ని ద్రవీకరించి దాంట్లో ప్రెస్ చేసి పెడతారు. బయటికి హై ప్రెషర్లో ఈ అందులో గ్యాస్ బయటకు వచ్చేసి ఎక్కడైనా మనం స్టవ్ ఆన్ చేయగానే మనకు ఓకేనా. ఈ సిలిండర్ ఒకసారి గమనించండి, సిలిండర్తో ఎక్కడ అతుకుండదు. ఎందుకు గ్యాస్ సిలిండర్ వేయడం అంటే కారణం ఇది. సిలిండర్కి ఎక్కడ అతుకుండదు, అంటే ఒకటే కోత పోసి తయారు చేసినటువంటి సిలిండర్స్ ఎక్కడైతే అతుకులు ఉంటాయో మెటల్ అది లీక్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎక్స్ప్లోజివ్ కాబట్టి బాగా తీసుకోవడానికి ప్రత్యేకంగా నష్టం రావడానికి అవకాశం, ప్రాణాలు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దీనికి సీమ్లెస్ సిలిండర్ అనే ఎల్పిజి ఫిల్ చేస్తారు. కాబట్టి సిలిండర్ పెరగడానికి అవకాశం ఉండదు. అందులో ఉన్నటువంటి ఎల్పిజి గ్యాస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. లిక్విఫై చేసి అందులో ప్రెస్ చేసి పెడతారు. కాబట్టి ఒకవేళ అతుకులు కానీ ఏమైనా జాయింట్ ఉంటే కనుక అక్కడి నుంచి ఆ కాలం గడుస్తున్నా కొద్ది ఆ అతుకుల దగ్గర స్ట్రెంత్ కోల్పోతుంది, మెటల్ కోల్పోయి అక్కడి నుంచి లీక్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సీమ్లెస్ సిలిండర్ అనే ఎల్పిజి గ్యాస్ ఫిల్ చేస్తారు. ఇది ఏముంటుంది? వాసన వస్తుందా? ఎల్పిజి గ్యాస్ వస్తుంది కదా. జనరల్గా గ్యాస్ ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కడ జరుగుతాయి మీరు గమనించిన ఎప్పుడైనా ఎవరికైనా జరిగిందా? గ్యాస్ సిలిండర్ దగ్గర మీకు సంబంధించి ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ మీకు ఎప్పుడైనా జరిగిందా? జనరల్గా ఎక్కడ జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి అంటే ఆ పైపు చాలా కాలం వాడితే విరిగిపోవడం జరుగుతుంది, లేకపోతే ఇంట్లో ఎలుకలు ఉంటే ఎలుకలు కొట్టడం జరుగుతుంది, లేకపోతే ఒక్కోసారి ఏంటంటే ఆ పైపు స్ట్రాంగ్గా గట్టిగా పెట్టకుంటే అక్కడ ఊడిపోయి లీక్ కావడం జరుగుతుంది. లేకపోతే సిలిండర్లో పిన్ అది ఉంటుంది కదా, పిన్ దగ్గర వాచర్ ఫెయిల్ అయితే కనుక అక్కడి నుంచి లీక్ కావడానికి అవకాశం. జనరల్గా ఫైర్ యాక్సిడెంట్స్ ఎట్లయితే అంటే మీరు పొద్దున్న లేస్తే వంట స్టార్ట్ చేస్తారు, ఆన్ చేస్తారు. 99% లేడీస్ ఏం చేస్తారంటే అది ఆన్ చేస్తారు, ఇక్కడ స్టవ్ ఆన్ చేస్తారు, వంట చేసుకుని స్టవ్ ఒకవేళ ఇంకా వంట చేసిన తర్వాత ఏదో బాగా పెడతారు, అక్కడనే ఆఫ్ చేస్తారు. కానీ ఇక్కడ ఆఫ్ చేస్తారు. 99% ఎక్కువ ఇద్దరే చేస్తారు, మాటికి అదే ఆన్ చేస్తారు. కానీ అది సేఫ్టీ కాదు. అట్లా అక్కడ ఆన్ చేయడం ఉత్తమం, అన్నిటికంటే మంచిది. ఇక్కడ ఆఫ్ చేస్తారు, అక్కడ ఆఫ్ చేస్తారు, ఇక్కడ ఆఫ్ చేయొచ్చు.
మీరు ఇంకా ఏదో పనిలో పోతారు, అప్పుడు ఎలుకో అదేదో లేకపోతే ఇంకేదైనా కొట్టిందను, లేకపోతే ఆ పైప్ దిగిపోయిందను. తర్వాత మళ్ళీ ఇంకో వంట చేయడానికి మీరు వస్తారు, వచ్చేసి అక్కడ ఆన్ చేస్తారు. ఆన్ చేసి మీరు క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ రిలీజ్ అయినటువంటి గ్యాస్ అంతా అదే రూమ్లో అట్లనే ఇక్కడ ఆన్ చేయగానే గ్యాస్ ఏంటి దాని రూపంగా లేదు, ఇల్లంతా చూపేస్తుంది. చూపేసి మీరు ఇది ఆన్ చేయగానే ఏమవుతుంది, ఎక్కడైతే మీరు ఆన్ చేసిందో ఇది ఇల్లంతా చూపించింది కానీ మొత్తం అంటుకుంటుంది. అంటే బ్లాస్ట్ టైప్ ఒక రకంగా చెప్పాలంటే బ్లాస్ట్ టైప్ బాగుంటుంది. ఇంట్లో అందులో నుంచి గ్యాస్ లీక్ అవుతుంది. ఈ కండిషన్ ఇదేంటి సీఓ ఎక్స్టెన్షన్ కార్బన్ డైఆక్సైడ్. ఇది ఇంట్లో ఉంటే మీరు ఇట్లాంటి గమనించాలంటే వెంటనే ఆఫ్ వేసుకోవడానికి వేరే దగ్గరనే ఉంటుంది కాబట్టి అందరి గ్యాస్ లోపలికి కూడా ఏదైనా పోదు. సహజంగానే గ్యాస్ మీరు అంటున్నట్టు తడి బట్ట అందవుతుంది ఏదన్నా ఎట్లా చేయాలి. ఆరిపోయిందా? ఎందుకు ఆరిపోయిందని నేను ముందు బస్సు చేస్తాను కదా, ఏదైనా మండాలంటే ఏం కావాలి, మండడానికి వస్తువు కావాలి, వేడి కావాలి, ఆక్సిజన్ కావాలి. ఏం చేస్తానంటే ఇట్లా మందటి బట్టను మండితో ప్రాబ్లం రిలీజ్ అయిన గ్యాస్ అంతా వాడకం జరుగుతుంది కదా, అది కన్స్యూమ్ అవుతుంది. అయితే ఎక్కడ మండినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే రిలీజ్ అయినటువంటి గ్యాస్ అంతా కన్స్యూమ్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం. ఆరిపోతే ఆరిపోగానే ఏం చేయాలంటే